కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా స్థాయి అనే కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి స్థాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. కవి మెదడు కదిలించిన చీమల పుట్ట లాంటిది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ సంఘటన కలబడుతుంది, లేక ఓ వ్యక్తి తారసపడతాడు. ఇవి కాక నిత్యం రకరకాల జీవితాలు తమకు వ్యాఖ్యానం చెప్పమని కళ్ళ ముందు నిల్చుంటాయి. ఆ క్షణం నుంచి అతని మనసులో ఒక కదలిక బయలుదేరుతుంది. ఆలోచనలు కుప్పలు కుప్పలుగా బయటికి వస్తాయి. ఏదో అలజడి, అస్థిమతం, అసంతృప్తి అతన్ని ఒకచోట నిలవనీయకుండా చేస్తాయి. ఏదో చెప్పాలన్న తపన, ఆ చెప్పింది అత్యంత సహజంగా ఉండాలన్న ఆరాటం అంతకంతకు వేగం పుంజుకుంటూ ఉంటాయి. అభిలాష్ ప్రస్తుతం పడుతున్న ఆరాటం అలాంటిదే. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఓ గుడి ముందు కూర్చొని అడుక్కుంటున్న బిచ్చగత్తె కనిపించింది. దయనీయంగా ఉన్న ఆ రూపం, కూటి కోసం ఆ వయసులో ఆమె పడుతున్న కష్టం అభిలాష్ను కదిలించాయి. అంతే, ఇంటికొచ్చి పెన్ను చేతపట్టాడు. చిరిగిన బట్టలు, చింపిరి జుట్టు, ముడతలు పడ్డ ఒళ్ళు, లోతుకుపోయిన కళ్ళు. ఎవరామే? మూర్తీభవించిన దైన్యమా, కరడు కట్టిన కారుణ్యమా? అభిలాష్ కలం చకచకా ముందుకు సాగిపోతోంది. ఒక్క క్షణం ఆగి వ్రాసిన 4 లైన్లు చదివి చూసుకున్నాడు. ఇంకా బాగా ఎలా వ్రాయాలా అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఇంట్లో నుంచి రుసరుసలాడుతూ బయటికి వచ్చింది అతని భార్య ఆనంద. చచా, ఏం మనిషో ఏమో, ఓ సరదా లేదు, ఓ సరసం లేదు. ఆ కాగితాలు ముందేసుకుని ఏదో రాస్తూ కూర్చుంటారు. అందులో మునిగిపోయారంటే ఈ ప్రపంచమే గుర్తుండదు మీకు అంది. దాంతో అభిలాష్ ఏకాగ్రత సడలింది. ఏంటి ఆనంద, ఏంటంటున్నావు అన్నాడు యథాలాపంగా. ఆనందకు చిరాకు పెరిగిపోయింది. అనటం లేదు, అరుస్తున్నాను ఇందాకటి నుంచి. అయినా మీ చెవుల్లో పడలేదంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. రేపు నా పుట్టినరోజు, కొత్త చీర కొనుక్కోవాలి, బజారుకి వెళ్దాం రండి అని పొద్దటి నుంచి అంటున్నా ఇంకా ముచ్చటే లేదు. నేను రాసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి రాకూడదు అసహనంగా అన్నాడు అభిలాష్. అనుకుంటూనే ఉన్నా చివరికి ఈ మాట అంటారు అని. మీ అంతటా మీరు కొనుక్కొచ్చి ఇవ్వాల్సింది పోయి నోరు తెరిచి అడిగినా చివరకు గతి లేకుండా పోయింది. నేనేమన్నా వజ్రాల ఉంగరం అడిగానా, రవ్వల నెక్లెస్ అడిగానా? ఆఫ్టర్ ఆల్ ఒక పట్టు చీర. మన పక్క ఫ్లాట్ కమలం చూడండి, వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఎన్ని బహుమతులు కొట్టేస్తుందో. దేనికైనా పెట్టి పుట్టాలి. కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ అంది ఆనంద. సరే వెళ్దాం పదా. అయిష్టంగానే రాస్తున్న కాగితం కలం పక్కకు పెట్టి లేచాడు అభిలాష్. ఆమె ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి బుద్ధిమంతుళ్లా వెళ్ళాడు. నచ్చిన చీర కోసం షాపంతా గాలిస్తోంది ఆనంద. ఆమె ముందు గుట్టగా పడి ఉన్న చీరలు యుద్ధంలో ఓడిపోయి తలలు వంచిన సైనిక వీరుల్లా ఉన్నాయి. అభిలాష్కు ప్రతి ఒక్క చీర మడత విప్పి భుజం మీద వేసుకొని చూపిస్తూ, ఇది బాగుందా అని అడుగుతోంది ఆనంద. మనిషి అక్కడున్నా అభిలాష్ మనసు మాత్రం ఎక్కడో ఉంది. ప్రతి చీరకు బాగుంది అన్నట్టు తలూపుతున్నాడు. అందుకే భర్త పరిజ్ఞానం కనిపెట్టి చిరాకు పడింది ఆనంద. అభిలాష్ మనసులో ఏదో అలజడి. అసంపూర్తిగా ఇంట్లో వదిలేసి వచ్చిన కవిత చుట్టూ అతని ఆలోచనలు తిరుగుతున్నాయి. ఆ సమయంలో భావం, భాష ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఏదో తట్టింది. అగచాట్లు ఆమె రాత, గుడిమెట్లు ఆమె గీత. బాగానే ఉన్నట్టనిపించి వెంటనే జేబులో నుంచి చిన్న డైరీ పెన్ను బయటికి తీసి ఆ 2 ముక్కలు అందులో రాసుకున్నాడు. అసలే
చీర సెలక్షన్ తెగక అవస్థపడుతున్న ఆనంద భర్త వంక కొరకొర చూసింది. ఆ చూపుకు కంగు తిన్న అభిలాష్, ఆ వంగపువ్వు రంగు చీర బాగుంది, తీసుకో అన్నాడు సంజాయిషి చెప్తున్న ముద్దాయిలా. చీరల దుకాణం నుంచి బయటపడి బంగారం దుకాణంలో దూరింది ఆనంద. పుట్టినరోజుకు ఉంగరం కొనుక్కోమని మా నాన్న డబ్బులు పంపించాడు అంటూ ముత్యాలు పొదిగిన ఉంగరం ఒకటి కొని వేలికి పెట్టుకుంది. ఆనందకు షాపింగ్ మీద ఉన్న ఆసక్తి మరింక దేని మీద లేదు. మార్కెట్లో ఏ ఏ కొత్త వస్తువులు వచ్చాయో, ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో ఆమెకు బాగా తెలుసు. చేతి నిండా డబ్బులు పట్టుకొని బజారుకు వెళ్ళిందంటే ఆనంద తన్ను తాను మర్చిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలయింది. అమ్మయ్య అనుకొని తిరిగి కాగితాల్లో తలదూర్చాడు అభిలాష్. ఆనంద తాను తెచ్చిన చీరలను మడతలు విప్పి చూసుకుంటోంది. పదే పదే భుజం మీద వేసుకొని చూసుకొని మురిసిపోతోంది. పక్క ఫ్లాట్లో ఉండే కమల దగ్గరకు వెళ్ళి బాగున్నాయా లేదా అని అడుగుతోంది. ఆమె లోకం ఆమెది, ఆమె ఆనందం ఆమెది. భోజనాలైన తర్వాత పక్క మీద చేరిన ఆనందతో, ఇదిగో ఈ కవిత ఎలా వచ్చిందో చెప్పు, చదివి వినిపిస్తాను అన్నాడు అభిలాష్. అర్ధరాత్రి మధ్యన దరువులా ఇప్పుడేం కవిత అండి, నేను బాగా అలసిపోయాను, నిద్రపోవాలి అంది ఆనంద. భార్య అనాసక్తి తెలిసిందే అయినా కొత్త కవితను ఎవరికైనా చదివి వినిపించందే నిద్రపట్టని అభిలాష్, చిన్న కవితే 2 నిమిషాల్లో అయిపోతుంది అని బ్రతిమిలాడి మరీ చదివి వినిపించాడు. కవిత విన్న ఆనంద పెదవి విరిచింది అయిష్టంగా. ఏముంది అందులో? అయినా మీకెప్పుడు బిచ్చగాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, రిక్షా వాళ్ళు తప్ప కవితలు రాయటానికి వేరే ఎవరూ కనిపించరా అంది. ఎందుకు కనిపించరు? కాలేజీలో చదువుకునే రోజుల్లో అందమైన అమ్మాయిలు తప్ప వేరే ఎవరూ కనిపించేవాళ్ళు కాదు. అప్పుడు నా కవితా వస్తువు ప్రేమ ఒక్కటే. ఆ తర్వాతే జీవితం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఇప్పుడు అన్నీ కథావస్తువులుగానే కనిపిస్తున్నాయి అన్నాడు అభిలాష్ భార్య వంక చూస్తూ. కానీ ఆమె ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. అందుకే ఆ మాటలేవి ఆమెకు వినిపించలేదు. అది అభిలాష్కు మామూలే. తనేదో మాట్లాడుతూ ఉంటాడు, ఏ కవితో వినిపిస్తూ ఉంటాడు. మధ్యలో ఆనంద ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు. పక్కకు తిరిగి చూసేసరికి మాత్రం గాఢ నిద్రలో ఉంటుంది. ఇంకా అది నయం, ఒక్కోసారి తనకు నిద్ర పట్టనప్పుడు, ఏమండి ఏదైనా కవిత వినిపించండి, వింటూ నిద్రపోతాను అంటుంది. ఆ క్షణంలో మాత్రం అభిలాష్కు నవ్వాలో ఎడవాలో అర్థం కాదు. ఆమెకు రసహృదయం లేదని చింతించాలో, లేక ఆమెను నిద్రపుచ్చటానికి అవసరమైన లయ తన కవితల్లో ఉందని ఆనందించాలో తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ప్రతి కవికి సాధారణంగా తన కవితలకు మొట్టమొదటి శ్రోత భార్యే అవుతుంది. కానీ అభిలాష్ విషయంలో అలా కాదు. అసలు ఎప్పుడూ ఆమె తన భర్త కవితలను చదవదు. బలవంతంగా అభిలాష్ చదివి వినిపించినా ఏముంది అందులో అనో, నాకు ఒక్క లైన్ కూడా అర్థం కాలేదు, మీరు రాసింది మీకే అర్థం కావాలి అనో తేలిగ్గా కొట్టిపారేస్తుంది. దాంతో అభిలాష్ జావ కారిపోతాడు. చెట్టంత మనిషి పిట్టల ముడుచుకొని పోతాడు నిరుత్సాహంతో. అది ఒక సాహిత్య సభ. సుప్రసిద్ధులైన కవులు, రచయిత్రులు అక్కడ సమావేశమై ఉన్నారు. అందులో అభిలాష్ కూడా ఒకడు. సభ ఇంకా ప్రారంభం కాలేదు గనక పరిచయస్తులు, స్నేహితులు అయిన ఇతర రచయితలు, సాహిత్యాభిమానులతో కలిసి మాట్లాడుతున్నాడు. అది ఓ కళావాహిని. ఎక్కడ చూసినా పుస్తకాలు, రచనా వ్యాసంగం, వీటిని గురించిన మాటలే వినిపిస్తున్నాయి. అంతమంది సాహితీ మిత్రులను అక్కడ కలుసుకున్న ఆనందం, ఉత్సాహం అభిలాష్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 25 సంవత్సరాల వయసుండే ఓ యువతి తనతో ఏదో మాట్లాడాలన్నట్టు సైగ చేసి పక్కకు పిలువగా
అటు వెళ్ళాడు అభిలాష్. మీరు అభిలాష్ గారు కాదు? ఈ మధ్య నేను చదివిన మీ చీకట్లో చిరుదీపం కవితా సంపుటి వెనక ఉన్న మీ ఫోటో చూసి మిమ్మల్ని గుర్తుపట్టాను. నా పేరు పూజ. నేను ఒక సాహిత్యాభిమానిని, చిన్న రచయిత్రిని కూడా. ముత్యాల పలువరుస కనిపించనట్టుగా అందంగా నవ్వుతూ అంది పూజ. అంత కలుపుగోలుగా ఆమె మాట్లాడుతుంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆమె పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది అభిలాష్కు. పూజ, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. గుర్తుకొచ్చింది. నా చీకట్లో చిరుదీపం మీద మీరు విమర్శ రాశారు. ఆ కటింగ్ని నేను భద్రంగా దాచుకున్నాను ఇప్పటికీ. మీరు మంచి విమర్శకులు అన్నాడు అభిలాష్ మెచ్చుకోలుగా ఆమె వంక చూస్తూ. నాకొచ్చింది అదొకటే, ఇతరుల కవితలను విమర్శించటం. అది తప్ప నాకు రాయటం రాదు. విమర్శ కూడా ఒక కళే కదండి. ఒక కవి పుస్తకాన్ని నిష్పక్షపాతంగా విమర్శించటానికి ఎంతటి సహృదయం ఉండాలి. అదిగాక విమర్శకుడు స్వయంగా పండితుడు అయి ఉండాలని శాస్త్రమే చెప్తోంది. వీటన్నిటినీ బట్టి మీరు చాలా గొప్పవారని తెలిసిపోతోంది. అన్నట్టు మీరు కథలు రాస్తారు కదూ? మీ కథలు పత్రికలో చదివినట్టు గుర్తు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన ప్రక్రియ కథలే అభిలాష్ గారు. నవలలు కూడా 2-3 రాశాను, కానీ ఎందుకో కవితల జోలికి పోవాలంటేనే ధైర్యం చాలలేదు. ఆ భావగాంభీర్యం, ఆ మాటల గారడి, ఆ యతి, ఆ ప్రాస, అమ్మో అవంటేనే భయం వేస్తుంది నాకు. 1-2 సార్లు ప్రయత్నం చేసి ఇది మన వల్ల కాదని ఎంచక్కా మళ్ళీ నా సాదా సీదా కథల్లోకి వెళ్ళిపోయాను. చెప్పదలుచుకున్న విషయాన్ని హాయిగా రోజు మనం మాట్లాడుకునే భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పుకోక ఎందుకొచ్చిన ఈ తిప్పలు అని అనిపించింది అంది పూజ ముఖం మీద చెరిగిపోని చిరునవ్వుతో. మీరు కవిత రాయదలుచుకున్నా శుభ్రంగా వచనంలోనే రాసేయండి. వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వచన కవిత అని ఓ కొత్త ప్రక్రియ కనిపెట్టి ఆధునిక కవుల మార్గం సుగమం చేశాడు కదా మహానుభావుడు కుందుర్తి. ఆయన ఈ రోజుల్లో యతిప్రాసల కోసం పాకులాడేవాడిని పిచ్చివాడని, ఛాందసుడని తిట్టిపోస్తున్నారు విమర్శకులు అన్నాడు అభిలాష్. ఎవరు ఎంత కాదన్నా కాస్తో కూస్తో భావక్లిష్టత, పదాల కూర్పుల్లో లయ, కొసమెరుపు ఇవన్నీ లేకుంటే అది కవిత ఎలా అనిపించుకుంటుందండి? కాలాన్ని బట్టి, అభిమానుల రుచిని బట్టి చెప్పే పద్ధతుల్లో తేడా వచ్చినా ఏ ప్రక్రియ లక్షణం ఆ ప్రక్రియదే, దేని అందం దానిదే అంది పూజ. కరెక్ట్, నా అభిప్రాయం అదే. మీటింగు ప్రారంభమవుతున్నట్టుంది, రండి వెళ్దాం తను ముందు నడుస్తూ అన్నాడు అభిలాష్. పూజ అతన్ని అనుసరించింది. అప్పటికే ముందు సీట్లన్నీ నిండిపోయాయి. అభిలాష్ వెనక నుంచి 2 కుర్చీలు తెచ్చి కొంచెం ముందు వరుసలో వేశాడు. ఒక కుర్చీ పూజకు చూపించి కూర్చోమని ఆమె పక్కనే తను కూర్చున్నాడు. కొత్తగా పరిచయం అయిన ఆ స్త్రీతో అంతసేపు మాట్లాడిన తర్వాత అభిలాష్ హృదయం అంతా ఏదో చెప్పలేని తృప్తి, ఆనందంతో నిండిపోయాయి. సాహిత్యం మీద, రచనల మీద అలా మాట్లాడే వాళ్ళుంటే గంటల తరబడైనా మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ క్షణం నుంచి పూజ మంచి సాహితీ మిత్రురాలు అని అనిపించింది అభిలాష్కు. అంత ఆసక్తిగా ఇతరుల రచనలు చదివి దాని మీద ఆలోచించి తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పే సాహిత్యాభిమాని దొరకటం ఎంత అదృష్టం. అలాంటి వాళ్ళ స్నేహం రచయితల రచనాశక్తికి మరింత పదును తెస్తుంది, తన తప్పులు తను తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది అని అనిపించింది అభిలాష్కు. ఆ సాయంత్రం మీటింగ్ అయ్యాక ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతూ మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అన్నాడు అభిలాష్. ఇలాగే ఎప్పుడో ఏ సాహిత్య సభలోనో అంది పూజ. ఆమె అడ్రస్ అడిగి, అరే మా ఇంటికి చాలా దగ్గర మీ ఇల్లు అన్నాడు. అయితే ఇంకే రండి ఎప్పుడైనా అంది పూజ. తప్పకుండా, మీ కథలు చదవటానికైనా వస్తాను అన్నాడు అభిలాష్. రండి, మీరు చేయబోయే విమర్శలను
తట్టుకోవటానికి నేను సిద్ధంగా ఉంటాను అంది పూజ. ఆ రోజు సంభాషణ అలా ముగిసింది. పూజ మాటలు, ఆ మాటల్లోని ఆకర్షణ ఇంటికి వెళ్లే వరకు అభిలాష్ను వెన్నంటే వచ్చాయి. ఉదయం 8 గంటలైంది. వంటగదిలో ఊపిరాడని పనితో సతమతమవుతూ ఉంది ఆనంద. సమయానికి ఏదీ అందకుండా ఏ డబ్బా తెరిచి చూసినా ఖాళీగా కనిపించేసరికి ఆమెకు మరింత చిర్రెత్తుకొచ్చింది. కోపంతో విసురుగా ముందు గదిలోకి వచ్చింది. అక్కడ కాగితాలలో తలదూర్చి ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్లు కనిపిస్తున్న భర్తను చూసేసరికి ఆమె కోపం తారస్థాయిని అందుకుంది. కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తెచ్చిపెట్టమని లిస్టు మీకు ఇచ్చి 4 రోజులైంది. మీకెంతసేపు ఆ కవితలు కథలు తప్ప ఇంటి విషయాలు పట్టవు. ఈ మధ్య మీకు ఈ రచనల పిచ్చి మరీ ఎక్కువైపోయింది. ఇల్లు సంసారం అంటే ఆసక్తి లేని వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకున్నారు? ఆనంద గొంతు గులకరాళ్ల డబ్బాల గలగల మోగుతూనే ఉంది. దాంతో అకస్మాత్తుగా అభిలాష్ ధ్యానం చెడింది. కథాసూత్రం పుటుక్కున తెగినట్టు అయింది. ఒకదాని వెంట ఒకటి శరవేగంతో ఆలోచనలు దూసుకొస్తున్నాయి. కలం వాటికి అక్షర రూపం కల్పిస్తోంది. మనసుకు చేతికి పరుగు పందెం నడుస్తోంది. అలాంటి సమయంలో అక్కడ మెరుపు దాడి చేసిన ఆనందను చూడగానే ఒళ్ళు మండిపోయింది అభిలాష్కు. రాసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చచ్చా, బొత్తిగా ఇంగిత జ్ఞానం లేదు అన్నాడు చిరాగ్గా. అవును, నాకు ఇంగిత జ్ఞానం లేదు, కళాహృదయం లేదు. నేనొక మొద్దుని, చదువు సంధ్య లేని మూర్ఖురాల్ని. అనండి, ఇంకా ఏమనదలుచుకున్నారో అన్నీ అనండి. అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు. నిన్న మన ఇంటికి వచ్చిన మీ స్నేహితురాలు ఆ పూజ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఇద్దరికి చక్కటి జోడీ అయ్యేది. కళనీళ్ల పర్యంతం అవుతూ దెప్పి పొడుపుగా అంది ఆనంద. ఆనందను కదిలిస్తే ఆ నోటికి హద్దుండదని అభిలాష్కు తెలుసు. నిన్న పూజ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆనందలో విసుర్లు కసుర్లు ఎక్కువైపోయాయి. పూజ ఆనంద కన్నా పెద్ద అందగత్తేమీ కాదు. అయినా ఆమె వ్యక్తిత్వం, హూందాతనం, కళాభిమానం ఆనందలో ఈర్ష్యను కలిగిస్తున్నాయి. తనలో లేనిదేదో పూజలో ఉంది. అది తన భర్తను ఆకర్షిస్తోంది అన్న అనుమానం, భయం ఆనందకు మనస్థిమితం లేకుండా చేస్తున్నాయి. తన గురించి తన ఎదుటే భర్త అభిలాష్, పూజ మాట్లాడుకుంటుంటే ఆ మాటలు తలుచుకున్నప్పుడల్లా ఆనందకు మరింత చిరాకు కలుగుతోంది. ప్రతి గొప్పవాడి విజయం వెనుక ఒక స్త్రీహస్తం ఉంటుందని అంటారు. మీ కవితలకు ప్రేరణ మీ ఆవిడని నాకు తెలిసిపోయింది అంది పూజ నవ్వుతూ నిన్న. ఆ సంగతి తెలియక మీరు పొరపాటు పడుతున్నారు. కళకు ఆమెకు చుక్కెదురు. ఆమెకు ఎంతసేపు చీరలు, నగలు, సినిమాలు ఉంటే చాలు అన్నాడు అభిలాష్ భార్య వంక క్రీగంట చూసి నవ్వుతూ. పరాయి స్త్రీ ముందు భర్త తనను అలా చులకన చేసి మాట్లాడేసరికి చిన్నపుచ్చుకుంది ఆనంద. మూతి ముడుచుకొని మౌనంగా కూర్చుండిపోయింది. పూజ మాత్రం అభిలాష్ మాటల్ని వెంటనే ఖండించింది. ఆనంద గారి గురించి అంత తేలిగ్గా మాట్లాడకండి. మీకు తెలియకుండానే ఆమె మిమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నారు. మనం ప్రజాకవులం. ఓ సగటు మనిషి, ఓ ఇత్తమ ఇల్లాలు, ఓ 16 అణాల పల్లెటూరి పడుచు, ఓ కూలి, ఓ కార్మికుడు, ఇవే కదా మన కథావస్తువులు. సామాన్య జీవితాలను చూసి, ఊహించి, అనుభవించి కథలల్లుతున్నాం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఓ ఇల్లాలు తన ఇంటి కోసం, భర్త, పిల్లల కోసం ఎంత శ్రమిస్తుంది, ఎంత తాపత్రయపడుతుంది అన్న అంశం మీకు ఒక చక్కటి కథను అందించదా? వాస్తవాన్ని వదిలిపెట్టి ఊహల్లో, భావనా ప్రపంచంలో విహరించిన కవితలు, కవులు ఎక్కువ కాలం నిలవలేదని మన సాహిత్య చరిత్ర చదివితే అర్థం కావటం లేదు అంది పూజ. అమ్మో, మీతో మాట్లాడటం చాలా కష్టం బాబు. కాస్త కదిలిస్తే చాలు బెంచ్ మీద నిల్చోబెట్టి చరిత్ర పాఠాలు చెప్పేలా ఉన్నారు. మా ఆవిడ్ని ఇంకొక్క మాటన్నా మగవాడి చరిత్రను పునాదులతో సహా పెళ్లగించి ముందు కుప్పపోసేలా ఉన్నారు అన్నాడు అభిలాష్ భయం నటిస్తూ.
ఏమనుకున్నారు మరి? మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ మా ఆడవాళ్ల జోలికి మాత్రం రాకండి. తలుచుకుంటే ఓ విప్లవం సృష్టించగలం మేము అంది పూజ తమాషాగా చేతులు తిప్పుతూ. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె హావభావాలు చూసి పక్కున నవ్వాడు అభిలాష్. మనసులో ఉడికిపోతున్న మర్యాదకు పెదవులు బిగబట్టి తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వింది ఆనంద. మాటలు రాని దానిలా తను అలా మౌనంగా కూర్చుండిపోవటం, తనను మర్చిపోయి వాళ్ళిద్దరూ అలా సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవటం ఆనందలో ఏదో తెలియని బాధను కలిగించింది. ఎంతసేపు మాట్లాడుకున్నా వాళ్ళ విషయం ఒకటే, సాహిత్యం. దానికి సంబంధించిన వాళ్ళ సంభాషణ తనకు అర్థం అయ్యి కానట్టుగా ఉంటుంది. ఆసక్తి లేని విషయం గనక ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలా అని ఆ ఇద్దరి మధ్య కేవలం శ్రోతలా మిగిలిపోవటం కూడా బాగుండటం లేదు. పూజతో పరిచయం అభిలాష్కు ఎంత ఆనందంగా ప్రేరణగా ఉందో ఆనందకు అంత కష్టంగా భరించరానిదిగా ఉంది. పుస్తకాలు, చర్చలు, విమర్శలు అంటూ మాటిమాటికి ఒకరిళ్లకు ఒకళ్ళు వెళ్లడం, గంటల తరబడి కబుర్లు చెప్పుకోవటం ఆనందకు కంటకప్రాయంగా ఉంది. పూజ కనపడ్డప్పుడల్లా తనలో ఏదో న్యూనతాభావం ప్రవేశిస్తుంది. ఆమె ఉనికి తనకు భరించరానిదిగా అనిపిస్తుంది. పైగా పూజ ఒంటరిగా ఉంటుంది. ఉద్యోగరీత్యా ఆ ఊరికి వచ్చి ఒక గదిలో అద్దెకుంటోంది. వాళ్ళిద్దరి అభిరుచులకు సంబంధించిన ఆ ఆకర్షణ ఎంత దూరం పోతుందో అన్న భయం ఒకటి ఈ మధ్య ఆనందలో ప్రవేశించింది. ఆ భయం ఆమెలో ఓర్పును, ఆలోచనా శక్తిని, కనీస మర్యాదను కోల్పోయేలా చేసింది. ఆనంద, ఈరోజు పూజ వచ్చిందా? ఆఫీస్ నుంచి వస్తూనే ప్రశ్నించాడు అభిరామ్. నీకెప్పుడు ఆమె జాసే తప్ప మరో జాస లేదా? పూజ పూజ అంటూ రోజుకు 100 సార్లైనా ఆవిడ నామజపం చేయిందే ఉండలేరు పాపం మీరు అంది ఆనంద విసురుగా. భార్య మాటలకు ఆశ్చర్యంగా అలాగే చూస్తుండిపోయాడు అభిలాష్. ఆనందా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అసలు అన్నాడు నమ్మశక్యంగా అన్నట్టు. తెలిసే మాట్లాడుతున్నాను. ఆ మాత్రం తెలుసుకోలేకపోవటానికి నేను మీరనుకున్నంత తెలివి తక్కువ దానేం కాదు. నువ్వు తెలివి తక్కువ దానివే కాదు, మూర్ఖురాలి కూడా కోపంగా అన్నాడు అభిలాష్. ఆ మాటలతో ఆనందలో ఉక్రోషం ఉప్పెన్లా పొంగింది. అనండి, ఇంకా ఏం అనదలుచుకున్నారో అవన్నీ అనండి. ఆ పూజ మోజులో పడ్డ మీకు నేను నోర్మి, ఆమె పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. నువ్వొక నూతిలో కప్పవి. నువ్వు చూస్తున్నదే ప్రపంచం అనుకుంటావు. పూజ ఏమిటో అర్థం కావాలంటే ఆమె రచనలు చదువు. ఆమెతో 10 నిమిషాలు మాట్లాడు. అడ్డమైన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆనందా! అబ్బా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? భయంతో హడల్చి వచ్చాను. గుమ్మలో నుండి అకస్మాత్తుగా వినవచ్చిన ఆ మాటలకు అభిలాష్, ఆనంద ఇద్దరు ఒకేసారి ఉలిక్కిపడి చూశారు. ఎదురుగా చిరునవ్వుతో పూజ. ఆ భార్యాభర్తలిద్దరి ముఖాలు కళతప్పాయి. వాళ్ళ మాటల్ని పూజ విన్నదా లేదా అన్న అనుమానం ఇద్దరిలో ఒకేసారి తలెత్తింది. సారీ, 2 నిమిషాలే కూర్చొని వెళ్తాను. ఆ తర్వాత మీరిద్దరూ తీరుబడిగా ఎంతసేపు అంటే అంతసేపు పోట్లాడుకోవచ్చు అంది పూజ హాస్యంగా. శ్రోతలిద్దరూ మౌనవ్రతం పట్టినట్టు నేలచూపులు చూస్తూ నిల్చుండిపోయారు. అభిలాష్ గారు, మీ కథ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు కవితలే కాదు, కథలు కూడా బాగా రాయగలరు. మీ కథ నాకు చాలా నచ్చింది. కానీ మీ కథలోని విమల పాత్ర చిత్రీకరణ విషయంలో మీరు మరికొంత శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. భర్తే సర్వస్వంగా, ఇల్లే తన ప్రపంచంలా బ్రతికే ఒక సామాన్య గృహిణి విమల. ఆమె భర్తను అనుమానించిన కొలీగ్ మాలతిని చూసి ఈర్ష్యపడ్డా, ఇంకా ఏం చేసినా అదంతా భర్త మీద ప్రేమతోనే చేసింది. ఆమె పరిధిలో ఉండి మీరు ఆలోచించినట్టయితే ఆమెను ఒక ఇల్లాలిగా అర్థం చేసుకుని ఉండేవారు మీరు.
ఏ పాత్రను చిత్రీకరిస్తున్నప్పుడు ఆ పాత్ర స్థాయికి ఎదగటం దిగటం రెండూ రచయిత చేయాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలం అంది పూజ. తమ సంభాషణను పూజ విన్నట్టు అర్థమైపోయింది అభిలాష్కు. అవమానంతో వామనుళ్ళ కుంచుకొని పోయాడు. ఆనంద ముఖంలో నెత్తురు చుక్క కరువైంది. ఇంకా నేను వెళ్తాను, వెళ్లే ముందు ఆనంద గారికి సారీ చెప్పాలి అని ఆనంద్ దగ్గరికి వచ్చి, సారీ ఆనంద గారు, మీ వారిని ఇంత ఘాటుగా విమర్శించినందుకు క్షమించండి. ఆయన్ని ప్రేమించినా విమర్శించినా ఆ హక్కు మీదే అయినా మేము సాహిత్య మిత్రులం కదా. ఈ మాత్రం విమర్శ ప్రేరణ ఒకళ్ళ నుండి ఒకళ్లకు లభించకుంటే మా కథలు కొత్త ఊపిర్లు పోసుకోవు. అందుకే అలా మాట్లాడాను. వస్తాను అని ఎవరో తరుముతున్నట్లు వేగంగా వెళ్ళిపోయింది పూజ. ఆనంద గుండె ఒక్క క్షణం లయ తప్పింది. జీవం లేని ప్రతిమలా అలాగే నిల్చుండిపోయిన ఆమెలో ఒక్కసారిగా కదలిక వచ్చి ఇక అక్కడ ఉండలేనట్టు అవతలికి వెళ్ళిపోయింది. ఇదండి స్థాయి అనే కథ. విన్నారు కదా. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కథావాణి ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చేసేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.